నిజమైన హృదయంతో మాతను స్మరిస్తారో వారి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. లక్ష్మీదేవి కేవలం ధనానికి మాత్రమే దేవత కాదు, ఆమె జీవితంలోని ప్రతి రంగంలో కృపను కురిపించే 8 శక్తుల సమ్మేళనం. ఆదిలక్ష్మి ఆత్మలో శాంతిని, స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది. ధనలక్ష్మి ఇంట్లో ధనం, వైభవం, ప్రవాహాన్ని తెస్తుంది. ధాన్యలక్ష్మి అన్నం ఎప్పటికీ కొరత రాకుండా చూస్తుంది. గజలక్ష్మి ఐశ్వర్యం, గౌరవం, వరాలను ఇస్తుంది. సంతాన లక్ష్మి ఇంటిని నవ్వులు, వంశం, ప్రేమతో నింపుతుంది. వీరలక్ష్మి కష్టాల్లో ధైర్యం, విజయాన్ని అందిస్తుంది. విద్యాలక్ష్మి బుద్ధి, వివేకం, జ్ఞానదీపాన్ని వెలిగిస్తుంది. చివరగా మహాలక్ష్మి ఈ 8 రూపాల సారాంశం శ్రద్ధ ఉన్న చోట నేను ఉన్నానని చెప్పే దివ్య స్వరూపిణి. ఒక సాధకుడు నడవడంలో భక్తి అవసరం. ఈ సాధన ఎప్పుడు చేసినా ఒక దీపం వెలిగించి మాతను స్మరించండి. అప్పుడు చూడండి జీవితం యొక్క ప్రతి మూలలో ఎలా ఉజ్వలం వ్యాపిస్తుందో. జై మాతా అష్టలక్ష్మి. ఇప్పుడు అష్టలక్ష్మి సాధన ప్రారంభమవుతోంది. మధ్యలోకి పంపించు.